నా ప్రెగ్నెన్సీ జర్నీ కంటిన్యూషన్ పార్ట్. సో, మిగతావి వినకపోతే రిలేటెడ్ వీడియోలో పెడతాను. ఒకసారి వెళ్లి చూడండి. నాకైతే సి సెక్షన్ అయిందని చెప్పాను కదా! ఇంకా నన్ను తీసుకొనొచ్చి నార్మల్ వార్డ్‌లో పడుకోబెట్టారు. ఇంకా సెలైన్‌లు ఎక్కుతూ ఉన్నాయి. నాకు అనెస్థీషియా ఇచ్చారు కదా! అదైతే నాకు 5 మినిట్స్ కూడా లేదు. బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. నాకైతే ఆ తీపులకి నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక పక్కేమో పాప మోనుగాడు పాల కోసం ఏడుస్తూ ఉంది. మా మోనుగాడైతే పావుతక్కువ 4 కేజీలు పుట్టింది. చాలా వెయిట్ ఉండేది. సో, చాలా బాగుండేది. అసలు పింక్ కలర్‌లో ఉండేది. తనని చూసిన తర్వాత నా బాధ అంతా తగ్గిపోయింది. కానీ ఈ పెయిన్స్ ఎంత తగ్గిపోయిందనుకున్నా కూడా అసలు ఈ పెయిన్స్ అయితే బాగా తీపులొచ్చేస్తున్నాయి. మంటలు. నైట్ అయింది నాకు. ఆగస్టు 13వ తారీఖు నైట్ అయింది డెలివరీ. సో, ఇంకా నైట్ పూట అందరూ పడుకుంటే ఇంకా నేనేమో పడుకోలేక, నిల్చోలేక అసలు నిల్చోలేంలే కానీ ఇంకా నాకైతే అసలు తట్టుకోలేనంత తీపులండి బాబు. మన బాడీని 7 లేయర్స్ కట్ చేస్తే మళ్ళీ వెంటనే మనకి పెయిన్స్ వస్తా ఉంటే ఎలా ఉంటది చెప్పండి. పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. కానీ నాకు తగ్గట్లేదు. మంట, నేను బతకలేను, నేను చచ్చిపోతా అని ఫుల్లుగా ఏడ్చాను అసలకి. మా అమ్మ అయితే ఎంత బాధపడిందో. ఇంకా మా హస్బెండ్ అయితే నా దగ్గరే ఉన్నారు. ప్రతీదీ కూడా నాకు దగ్గరుండి చూసుకున్నారు ఆ టైంలో. ఇంకా మా ఆయన నన్ను ఇంకా ఓదార్చడం, "ఏం కాదు పర్లేదని." నేను నిద్రపోయేది కాదు. మా అమ్మ వాళ్ళని నిద్రపోనిచ్చేది కాదు. ఇంకా నొప్పులు, మంట అనేసి బాగా ఏడ్చి ఆ నైట్ అంతా నాకు నిద్ర లేదు. ఇంకా తెల్లవారుజామున నాకు పెయిన్ కిల్లర్స్ 2, 3 డోసులు ఇచ్చారు. ఇంక అంతకంటే ఎక్కువ ఇస్తే ఇంకా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిద్ది, ఇవ్వకూడదమ్మా. ఇంకా నొప్పున్నా భరించాలి తప్పదని చెప్పారు. ఇంకా లాస్ట్ తెల్లవారుజామున ఇంకా నన్ను చూడ్డానికని ఇంకా రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా! ఇంకా ఆ టైంలో నాకు నిద్ర వచ్చేసి పడుకున్నా. అసలు ఆ నిద్ర నేను అలా నిద్రపోతుంటే మా అమ్మకంట ఫుల్ ఏడుపొచ్చిందంట. నా బిడ్డ ఇంతసేపు ఏడ్చి ఇప్పుడే పడుకుంటుంది. ఎవ్వరు లేపొద్దని చెప్పిందంట మా అమ్మ అయితే.